విశాఖ కేజీహెచ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. కార్డియాలజీ విభాగంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పేషెంట్లను ఫైర్ సిబ్బంది పక్క వార్డులకు తరలించారు. ఇక విశాఖ కేజీహెచ్ లో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, అసలు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ శాలిని. ఉత్తరాంధ్ర జిల్లా ఆరోగ్య ప్రదాయిని కింగ్ జార్జ్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగంలోనైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏసీలోని షార్ట్ సర్క్యూట్ జరిగిన కారణంగానే ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా ప్రధానంగా అధికారులు అయితే నిర్ధారించారు. ముఖ్యంగా ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ నేపథ్యంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న కంప్యూటర్స్ అలాగే టేబుల్స్ అవి కూడా పూర్తిగా తగ్గుమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా కార్డియాలజీ విభాగంలోనే అందరూ కూడా గుండెకి సంబంధించిన రోగులే ఉండడం, ఒక్కసారిగా ఈ యొక్క మంటలు చెలరేగడంతో వార్డులో ఉన్న పేషెంట్ల అందరిలోనే కూడా ఒక అనిశ్చితి, భయాందోళన పరిస్థితి అయితే వచ్చింది. అయితే వెంటనే కేజీహెచ్ ఉన్నతాధికారులందరూ కూడా స్పందించి ఏదైతే కార్డియాలజీ విభాగంలో ఉన్న 42 మంది పేషెంట్లని వేరే విభాగానికి తరలించే ప్రయత్నం అయితే చేశారు. ఎప్పుడైతే సంఘటన తెలుసుకున్నారో ఇమీడియట్ గా కేజీహెచ్ సూపరింటెండెంట్ గా ఉన్న వాణి ఇతర అధికారులందరూ కూడా ఈ యొక్క కార్డియాలజీ విభాగం దగ్గరికి చేరుకొని ఎవరికి ఎటువంటి హాని జరగకుండా, ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళందరినీ పక్క వార్డుకి అయితే తరలించడం జరిగింది. మనకున్న సమాచారం మేరకు దాదాపు 42 మంది పేషెంట్ని పక్క వార్డుకి చేసినట్టుగా చేశారు. అయితే వెంటనే వాళ్ళకి సమాచారం అందించడం, ఈ యొక్క మంటలన్నిటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా కేజీహెచ్ లోనే అది కూడా కీలకమైన కార్డియాలజీ విభాగంలో ఇటువంటి అగ్ని ప్రమాదం జరగడం పట్ల రోగులు అలాగే బంధువులు ఒక తీవ్రమైన అనిశ్చితి ఉన్నది. ఇది ఇటువంటి ఎందువల్ల ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందనేది ప్రధానంగా అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన అధికారులు అయితే ఏసీ వల్ల షార్ట్ సర్క్యూట్ జరగడం, ఆ యొక్క మంటలు చుట్టుపక్కల ఉన్న కంప్యూటర్స్ టేబుల్ మీద పడటం, ఒక్కసారిగా ఎంత మంటలంతా వ్యాప్తి చెందినట్టుగా ప్రధానంగా ఇది నిర్ధారించారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఉన్న పేషెంట్స్ కానీ ఎవరికి కూడా ఎటువంటి నష్టం కలగలేదు. అంటే మనకున్న సమాచారం వరకు కేవలం ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం అయితే ఎటువంటిది జరగలేదు. అయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్య చర్యల్లో భాగంగా ఎవరైతే ఎలక్ట్రిసిటీ సంబంధించి ఆ కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా అన్ని విభాగాల్లో కూడా ఇది చెక్ చేయిస్తానని చెప్పి ఇప్పటికే కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి అయితే తెలిపారు. ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రధానంగా ఉన్న కేజీహెచ్ తో ఇటువంటి దుర్ఘటన జరగడం అనేది కొంత మేరకి అందరిలో కూడా భయాందోళనలు గురయ్యారు. కానీ ఇటువంటి ఘటనల మంది పునరావృతం కాకుండా చూసామని ఇప్పటికే కలెక్టర్ అక్కడికి చేరుకున్న పోలీస్ కమిషనర్ తెలియజేయడం జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.